మామయ్య, చెప్పమ్మా. ఈరోజు మా చెల్లెలికి శ్రీమంతం చేస్తున్నారు. నాకు కూడా వెళ్ళాలని ఉంది మామయ్య. నా కొడుకు ఎవరిని ఒక మాట అనడు, కానీ వాడిని ఎవరైనా ఏమన్నా అంటే వాడు అస్సలే మర్చిపోడు. ఎప్పుడో వాళ్ళ అక్క ఒక మాట అన్నదని వాళ్ళ అక్కతో ఇప్పటి వరకు వాడు మాట్లాడలేదు. ఆ రోజు మీ అన్నయ్య వాడిని ఆ మాట అనకపోనుండే అమ్మా. మా అన్నయ్య ఏదో కోపంలో నోరు జారిండు, అనాలని మాత్రం అనలేదు మామయ్య. ఈ ఇంట్లో వాళ్ళ జోలి తీయద్దని నీకు 100 సార్లు చెప్పినా, అంతలా వాళ్ళు నీకు కావాలనుకుంటే వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే ఉండు. నాన్న, నేను ఆఫీస్కి వెళ్తున్నా. ఖాళీగా కూర్చోకుండా వెళ్ళి కరెంట్ బిల్ కట్టరండి. చెల్లెలి శ్రీమంతం అంటే అక్క పక్కన లేకుంటే ఏం బాగుంటుందమ్మా. నువ్వు వెళ్ళి రెడీ కాపో, నేను నిన్ను తోలుకపోతా. అయ్యో, ఆయన తెలిస్తే ఊరుకోడు మామయ్య. వాడు ఆఫీస్ నుండి వచ్చేసరికి 6 అవుద్ది. వాడు రాకముందే మనం ఇంట్లో ఉందాం. నువ్వు వెళ్ళి తొందర రెడీ కాపో అమ్మా. కొడుకు కోడల జీవితం బాగుండాలంటే ఇంట్లో ఇలాంటి పెద్దవారు ఉండాలి. మీరేమంటారో కామెంట్ చేయండి.